ఈరోజు ఎన్నడూ యేసు మాటలు వినలేనటువంటి ఆ యొక్క జైలు అధికారి అంత స్పీడ్గా, అంత హఠాత్తుగా యేసుక్రీస్తుని అంగీకరించి తెల్లవారేదాకా కూడా టైం తీసుకోకుండా, ఏమాత్రం ఆలోచన లేకుండా ఆయన యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకుని ఆయనలో ఉన్న రక్షణని ఆయన పొందుకున్నాడు. ఎవడో రక్షక భటుడు, ప్రజలను రక్షించడానికి నియమించబడ్డ రక్షక భటుడికే ఆత్మకి రక్షణ పొందితే, ఈరోజు ఎన్నో రోజుల నుంచి యేసుక్రీస్తు గురించి వింటూ, ఎన్నో రోజుల నుంచి యేసుక్రీస్తు ఆలయానికి వస్తూ, ఎన్నో రోజుల నుంచి యేసుక్రీస్తు వారి యొక్క పాటలు పాడుతూ ఉండి నువ్వు పెదాలతోనే ఆరాధిస్తూ ఉన్నావు, కానీ మీ హృదయము దేవునికి చాలా దూరంగా ఉందని దేవుని లేఖనం తెలియజేస్తుంది. ఈరోజు ఆదివారం ఎంతో మంది దేవుణ్ణి ఆరాధిస్తానికి తమ పిల్లలతో వస్తారు. వారికి యేసు క్రీస్తు గురించినటువంటి రక్షణ బాప్తిసం వారికి లేదు. ఎంతో మంది పాస్టర్ల యొక్క కూతుర్లకి, కొడుకులకి రక్షణ లేకుండా ఇంతవరకు ఆపు చేస్తూ ఉన్నారు. వారికి ఉద్యోగాల కోసము, లేకపోతే రిజర్వేషన్ల కోసము, లేకపోతే పెళ్లిళ్ళ కోసము. ఆడపిల్ల బాప్తిసం తీసుకుని యేసుని అంగీకరిస్తే ఎలాంటి భర్త వస్తాడని చాలా మందికి తల్లిదండ్రులకి భయము. చాలా మంది తల్లిదండ్రులకి ఇప్పుడు యేసుక్రీస్తుని అంగీకరిస్తే మరి రిజర్వేషన్ కోటలో ఉద్యోగాలు వస్తాయి రావని భయం. మరి రక్షక భటుడు ఉన్న ఉద్యోగాన్ని ఏమాత్రము ఉంటే ఉంటుంది, పోతే పోతుందని ఉద్యోగం గురించి ఆలోచించుకోకుండా, సమాజం గురించి ఆలోచించకుండా వెంటనే యేసుక్రీస్తు వారిని అంగీకరించి ఆ రాత్రి ఆ గడిలోనే ఇంటి వారందరూ, పిల్ల, తల్లి, తండ్రి, అన్న, తమ్ములు, ఆ ఇంటి వారందరూ కూడా, అందరంటే కుటుంబీకులందరూ కూడా ఆ రక్షక భటుడి యొక్క జైలు అధికారి యొక్క కుటుంబీకులందరూ ఆ రాత్రి రక్షణ పొందారు. ఈ రాత్రి నీవు, నీ పిల్లలు ఈరోజు దేవుని వాక్యం వింటూ ఇంకా రక్షణ పొందకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? ఏంటండి మీరు ఎంత గట్టిగా చెప్తున్నారు? ఎస్, నిజంగా నువ్వు యేసుని ప్రేమిస్తే, నీ పిల్లలు నీతో కూడా పరలోకంలో ఉండాలనుకుంటే, నిజంగా నీ బిడ్డలు నువ్వు ప్రేమిస్తూ ఉంటే, నీ కూతురు నువ్వు ప్రేమిస్తుంటే, నీ కొడుకులు నువ్వు ప్రేమిస్తుంటే, నీ బంధువులు నువ్వు ప్రేమిస్తుంటే, నీ అన్నదమ్ములు నువ్వు ప్రేమిస్తుంటే, నీ తల్లిదండ్రులు నువ్వు ప్రేమిస్తుంటే, యేసుని గురించి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పు. వాళ్ళకి బాప్తిసం పొందుకోవడానికి, రక్షణ పొందుకోవడానికి, నమ్మి బాప్తిసం పొందినవాడు